హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శ్రీవల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూకే. బండరాళ్ళనైనా కరిగించే శక్తి సంగీతానికి ఉంటుంది. మన మనసులోని భావాలని పాటల రూపంలో విని ఎంతో ఆనందిస్తాం. మరి అలాంటి సంగీతంలో కర్ణాటక సంగీతానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది భారతదేశంలో. మరి అలాంటి కర్ణాటక సంగీతంలో మాస్టర్స్ చేసి అవుట్‌స్టాండింగ్ వుమెన్ అవార్డు గెలుచుకుని ప్లేబ్యాక్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, ఆనంది మ్యూజిక్ అకాడమీకి ఫౌండర్‌గా హృతిక ఆనంది గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. హాయ్ హృతిక. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు లండన్. థ్యాంక్ యూ. ఎలా ఉంది మా లండన్? చాలా బ్యూటిఫుల్గా ఉంది. చల్లగా ఉందా? చాలా చల్లగా ఉంది. మీరు కర్ణాటక సంగీతంలో మాస్టర్స్ అన్నారు కదా, మీ గురువు ఎవరు? మా గురువు గారు ఎన్సి మూర్తి గారు. మ్మ్. నేను ఆయన దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. మాస్టర్స్ నేను పద్మావతి యూనివర్సిటీలో చేశాను, తిరుపతి. సంగీతం మీద ఇంట్రెస్ట్ ఎలా? సంగీతం మీద ఇంట్రెస్ట్ అంటే మా ఫాదర్ నుంచి వచ్చిందనే చెప్పొచ్చు. మా ఫాదర్ కూడా మ్యూజిషియన్. Oh. సో ఆయన చాలా సంగీతం నాకు బాగా నేర్పించాలి అని చాలా ఇంట్రెస్ట్ చూపించింది మా ఫాదర్. సో అట్లా నా సెకండ్ థర్డ్ క్లాస్లో నేను మ్యూజిక్ నేర్చుకోవడం అనేది స్టార్ట్ అయింది. అంటే చిన్నతనం నుంచే? అవును. ఓ, వెరీ నైస్. సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది. బిగినింగ్లో కొంచెం ఏంటి సంగీతం బోరింగ్ ఉంది, డాన్స్ నేర్చుకుందాంగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాస్ట్యూమ్స్ ఆర్నమెంట్స్ ఇవన్నీ ఉంటాయి అట్లా అనుకున్నా. కొన్ని రోజులు అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. పొద్దున్నే లేపి ప్రాక్టీస్ అంటారు, అందరు పిల్లలు ఈవినింగ్ ఆడుకుంటుంటే ప్రాక్టీస్ అంటారు. సో ఇదంతా నాకు, నేను ఆడుకోవాలి, ఎందుకు ఈ సంగీతం వద్దు అన్న ఫీలింగ్ నాకు వచ్చేది. కానీ మా ఫాదర్ నువ్వు నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు మ్యూజిక్ విషయంలో. ఐఎమ్ గ్లాడ్ యాక్చువల్లీ ఆయన అంత స్ట్రిక్ట్గా ఉన్నందుకేమో ఆ డిసిప్లైన్, ఆ మ్యూజిక్ ఇవన్నీ నాకు వచ్చాయి. సో ఇప్పుడు మీ మ్యూజిక్ సెన్స్, బ్యూటీ తెలిసిపోయింది. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే టైం పడుతుంది, ఏదన్నా మనకి దాని టేస్ట్, దాని ఎసెన్స్ తెలియాలంటే టైం పడుతుంది, అండ్ మనకు పేషెన్స్ ఉండాలి. ఓకే. మరి సంగీతం నేర్చుకున్నారు, అది కెరియర్గా ఎందుకు మలుచుకోవాలనుకున్నారు? అంటే నాకు ఆ మ్యూజిక్లో కనిపించిన లైఫ్ ఇంకా దేంట్లోనూ నాకు కనపడలేదు. సో నాకు మ్యూజిక్, నాకేం కావాలన్నది క్లారిటీ నాకు త్వరగానే వచ్చేసింది. సో నాకు మ్యూజిక్కే కావాలి, నేను మ్యూజిక్లోనే ఉండాలి అని నేను మా ఫాదర్తో నా 10th టైంలోనే నేను చెప్పాను. మా ఫాదర్ చాలా సపోర్టివ్. సో నీకు ఏది ఇష్టమో అదే చేయన్నారు. లక్కీగా అంటే అలాంటి పేరెంట్ మనకి దొరకడం చాలా లక్ అని చెప్పచ్చు. సో ఇష్టం లేకుండా మొదలుపెట్టి దాన్ని కెరియర్గా మలుచుకున్నారు. ట్రూ. వెరీ నైస్. మరి మన ప్రోగ్రామ్ ఒక మంచి క్లాసికల్ సాంగ్తో మొదలు పెడదామా? తప్పకుండా. వాతాపి గణపతి భజే, వాదాపి గణపతి భజేహం, వాదాపి గణపతి భజేహం. నిని బాబ భగవని భగ పని భగని పగరి గగ భవని పగరి గగ భవని భవని గగ భవరి గగ సరి గని భగవని సాని వని సరి గరి సని సాని సరి గ భగరి సని గగరి రి భవ గగని ని భవ సని ని రి స గగరి భవ గగని రి స గగరి రి స సని ని రి స సని ని పని సరి గరి సని గరి స గరి సని బరి స గరి సని బస గరి సని బరి సని భగ సని భగరి రి సని రి సని భగని బరి సని భగ ప రి సని భగ సని భగరి ని భగరి స సరి గ సరి గ భగని ప సరి గ పని ప గరి సని బరి సని భగ సని భగరి మాతా ప్రియ గణపతి భజేహం. వావ్, సో బ్యూటిఫుల్. సూపర్. ప్లేబ్యాక్ సింగర్గా అసలు మొట్టమొదటి అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ అవకాశం అంటే మ్యూజిక్ కంపోజర్ శేఖర్ చంద్ర గారు త్రూ వచ్చిందండి. ఫస్ట్ సాంగ్ నేను ఆయనకి పాడాను. యాక్చువల్లీ నేను నా 7th or 8th టైంలో నుంచే ఆయన పాటలు నేను రేడియోలో వినేదాన్ని. అలాంటిది నేను నా 2018లో నేను ఫస్ట్ సాంగ్ ఆయనకి పాడాను, శేఖర్ చంద్ర గారికి. ఓ, వెరీ నైస్. ఓకే. సో హౌరా బ్రిడ్జ్ అని ఒక మూవీలో రాధా గోపాల అని సాంగ్, అది నా ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్. ఫస్ట్ ప్లేబ్యాక్. ఇప్పటికి ఎన్ని పాటలు పాడారండి? నేను మోర్ దెన్ 60 సాంగ్స్ పాడాను. వెరీ నైస్. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు అవుట్‌స్టాండింగ్ వుమెన్ అవార్డీ అని అనుకున్నాం కదా, ఈ అవార్డు దేనికి వచ్చింది, ఏంటి? 2018 and 19 టైంలో కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ చేశాను.
సో సోల్ ఆఫ్ విమెన్ అని చెప్పి ఒక బ్రెత్లెస్ సాంగ్, తర్వాత ట్రాన్స్జెండర్స్తో ఒక సాంగ్, ఓకే. అండ్ విమెన్ టాబూస్ పైన అంటే మెన్స్ట్రుయేషన్ పైన, లైక్ విమెన్ ఎలా ట్రీట్ చేస్తున్నారు సొసైటీలో వాటిపైన ఒక సాంగ్, ఇలా కొన్ని ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ చేశాను నేను. మీ ఓన్గా. హా, సో దానికి గాను నాకు ఈ లైక్ ఈ సోల్ ఆఫ్ విమెన్ అనే అవార్డు వచ్చింది ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్కి. దట్స్ వెరీ నైస్ అండి. కంగ్రాచులేషన్స్ Thank you ఫర్ so దాట్ much. అండ్ ఐ విష్ యూ మోర్. మరి ఇంకా ఇప్పుడు మీరు ఆనంది మ్యూజిక్ అకాడమీ, మీ పేరే హృతిక ఆనంది అని ఉంది. సో ఆనంది మ్యూజిక్ అకాడమీ మీరు ఓన్గా స్టార్ట్ చేశారని అర్థమవుతుంది. దేనికి అంటే దాని పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? నేను ఎంఏ కర్ణాటిక్ మ్యూజిక్ చేసిన తర్వాత నాకు అనిపించింది చాలామంది సింగర్స్ ఉన్నారు, ప్లేబ్యాక్లో ఉన్నారు, లైక్ ఎంఏ మ్యూజిక్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ కొందరు సింగర్స్ ఓన్లీ పాడగలుగుతారు, కొందరు పాడగలుగుతారు అండ్ టీచ్ కూడా చేయగలుగుతారు. రెండు చేయగలిగే స్కిల్ చాలా తక్కువ మందికి ఉంటుంది. నాకు తెలియకుండానే ఆ స్కిల్ వచ్చింది అని నేను అనుకున్నాను. సో నేను నా స్కిల్ని ఇంకో 10 మందికి నేను ఇవ్వాలి, అంటే ఆ మ్యూజిక్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవ్వాలి అని నేను ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేశాను. వెరీ నైస్. బాగున్నారు స్టూడెంట్స్ అండ్ ఆల్ ఉన్నారు. కండక్ట్ ఎగ్జామ్స్. ఎస్, యాక్చువల్లీ నాకు ఇండియాలోనే కాదు, యూకే, కెనడా, నెదర్లాండ్స్ ఇలా చాలా ప్లేసెస్లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు. వెరీ నైస్ అండి, వెరీ నైస్. మీరు ఇప్పుడు మ్యూజిక్ బ్యాండ్ అనేది చాలా ట్రెండింగ్ గా ఉంటుంది కదా హైదరాబాద్ లో. మీరు ఏ బ్యాండ్స్ తోనే వర్క్ చేశారా? ఎస్, ఇన్ఫ్యూజన్ అని ఒక బ్యాండ్, హైదరాబాద్ బేస్డ్ బ్యాండ్తో వర్క్ చేశాను. సో ఆల్మోస్ట్ 1.5 year వర్క్ చేశాను. మేమందరం కలిసి చాలా షోస్ చేశాము. సో వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, మరి కమింగ్ టు సాంగ్స్ అన్నారు. ఇప్పటి వరకు మీరు ప్లేబ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎక్కడెక్కడ వర్క్ చేశారు? నేను చాలా షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చాలా చెప్పాను. వీటిల్లో స్పెషల్ అంటే మిట్టి అని చెప్పి అవార్డ్ విన్నింగ్ మూవీ, దానికి నేను డబ్బింగ్ చెప్పాను మెయిన్ లీడ్కి. వెరీ నైస్, వెరీ నైస్. సో మీరు కెరియర్ ఎంజాయ్ చేయాలంటే రెండు ఈక్వల్ గా ఎంజాయ్ చేస్తారా, డబ్బింగ్ అండ్ ప్లేబ్యాక్ సింగింగ్? అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు మ్యూజికే ఫస్ట్ ప్రిఫరెన్స్. డబ్బింగ్ కూడా ఇష్టమే, కానీ మ్యూజిక్లో ఉన్న ఎంజాయ్మెంట్ డబ్బింగ్లో కంటే మ్యూజిక్లో నాకు అది ఎక్కువ కనిపిస్తుంది, ఆ హ్యాపీనెస్. ఓకే, అండ్ మీరు ఇప్పుడు లండన్ కూడా టూర్ మీద వచ్చారు. అవును, సింగింగ్ షోస్ మీద వచ్చారు. ఎక్కడెక్కడ షోస్ ఇచ్చారు ఇప్పుడు? నేను మొన్న యూరప్, నెదర్లాండ్స్లో తెలుగు అసోసియేషన్ అక్కడ షో చేశాను, అండ్ లండన్ సటన్ తెలుగు అసోసియేషన్ షో చేశాను, అండ్ 2 months బిఫోర్ వియత్నాంలో కూడా ఒక షో చేశాను. మరి మీకు మ్యూజిక్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే కర్ణాటక సంగీతంలో ఇష్టమైన మీ ఎన్సి మూర్తి గారు, గురువు గారు కాకుండా మీరు ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. సుబ్బలక్ష్మి గారు. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన సింగర్స్ అండ్ మ్యూజిక్ నాకు కంపోజర్స్కి వస్తే ఫస్ట్ ఏఆర్ రెహమాన్ గారు అండ్ ఇళయరాజా గారు నాకు చాలా ఇష్టం. సింగర్స్కి వస్తే అరిజిత్ సింగ్ అంటే నాకు క్రేజీ ఇష్టం. అసలు అరిజిత్ సింగ్ ఏ పాట పాడినా ఒక ఫీల్ వస్తుంది, అంటే మీకు అర్థం అవ్వచ్చు నాకు ఎంత ఇష్టమో అన్నది. నాకు చాలా ఇష్టం అరిజిత్ సింగ్. అండ్ శ్రేయా ఘోషల్, చిత్ర గారు, బాలు గారు, అందరూ అంటే లెజెండ్స్ వీళ్ళందరూ. వీళ్ళ పాటలు విని అంటే వాళ్ళ సింగింగ్, వాళ్ళ డైనమిక్స్ అవన్నీ ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా వరకు ఉంటాయి అలాంటి అప్కమింగ్ సింగర్స్ కి. అరిజిత్ సింగ్ గారు ఇప్పుడు పాటలు పాడట్లేదు, ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేశారు. అవును. అండ్ మీకు ఇష్టమైన ఒక మంచి ఫిలిం సాంగ్ మా కోసం పాడతారా? తప్పకుండా. ఇందాక ఇళయరాజా గారు చాలా ఇష్టం అని చెప్పా కదా, ఆయనది ఈ పాట ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. సో అది మీకోసం పాడతాను. ఎస్ ప్లీజ్. లా 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 లా. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను, ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను, ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది. బ్యూటిఫుల్. ఇది ఆలాపన ఇంకా బాగుంటుంది కదా, నిరీక్షణ మూవీస్. అవును, అవును. ఈ పాట ఇష్టం లేని వాడు అసలు ప్రపంచంలోనే లేడు. ఇన్ని తెలుగు పాటలు అండ్ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయా? ఎన్ని తమిళ పాటలు? లేదు లేదు, నేను తమిళ్ పాడతా, కన్నడ పాడతా, హిందీ పాడతాను. అవునా? మీకు ఇష్టమైన ఒక మంచి హిందీ పాట? ఓకే, యాక్చువల్లీ ఈ పాటకి నాకు చాలా, ఐ మీన్ ఈ పాట కోసం నా షోస్కి ఎంతమంది వచ్చేవాళ్ళు, ఈ
సో ఏఆర్ రెహమాన్ గారి కాంపోజిషన్ వెరీ టఫ్ ఇది. సో ఇది మీకోసం పాడతాను. तू नील समंदर है, तू नील समंदर है, मैं रेत का साहिल हूँ, मैं रेत का साहिल हूँ. రితిక మూవీస్ లో పాడారంటున్నారు, అండ్ అలా కాకుండా అదర్ దాన్ మూవీస్ ఇంకెక్కడన్నా మీరు పాడారా? అదర్ దెన్ మూవీస్ అంటే యాడ్స్, మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం. సో అలా చాలా పాడాను. రీసెంట్గా అయితే బాలకృష్ణ గారిది వెగా జ్యువెలర్స్ అని వేగా జ్యువెలర్స్. అండ్ చాలా సినిమాల్లో నాట్ ఓన్లీ సాంగ్స్, రీ రికార్డింగ్స్ కూడా అవుతాయి. రీ రికార్డింగ్స్ అయితే చాలా పాడాను నేను. కొన్ని మూవీస్ కి తమన్ జనరల్ గా గారికి, శేఖర్ ట్రాక్స్ చంద్ర పాడతారు గారికి. కదా. అవునవును, ఆ. ప్రతి మూవీస్ కి ట్రాక్స్ పాడతాము. అంటే కొంతసార్లు ట్రాక్స్ ఒకళ్ళు పాడతారు, మెయిన్ సింగింగ్ ఒకళ్ళు పాడతారు. అవును, అలా అవును. మీరు ట్రాక్స్ పాడినవి కూడా? చాలా పాడండి నేను బిగినింగ్ లో చాలా ట్రాక్స్ పాడాను. ఓకే, మరి నెక్స్ట్ మీరు ఆనంది మ్యూజిక్ అకాడమీని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే నాకు ఆనంది మ్యూజిక్ అకాడమీని, ఆనంది ఒక మంచి మ్యూజిక్ స్కూల్ గా బిల్డ్ చేయాలని చాలా ఉంది. సో దాని గురించే నేను చాలా కృషి చేస్తున్నారు. ఓకే, అండ్ యూ లుక్ బ్యూటిఫుల్, యూ సింగ్ బ్యూటిఫుల్, సచ్ ఎ లవ్లీ స్మైల్. అండ్ మీరు ఇప్పటిదాకా పాడిన వాటిల్లో మూవీ సాంగ్స్ లో వాట్ యూ లైక్ ద మోస్ట్, ద బెస్ట్ సాంగ్ యూ థాట్ ఆఫ్ యువర్స్? నాకు అయితే హౌరా బ్రిడ్జ్ లో పాడిన రాధా గోపాల అన్న సాంగ్ నాకు చాలా ఇష్టం. నేను ఫస్ట్ పాడిన పాట. సో అది నా ది బెస్ట్ సాంగ్, నాకు చాలా నచ్చిన పాట అని చెప్పొచ్చు. ఇంకా నేను గోపి సుందర్ గారికి వర్క్ చేశాను, తమన్ గారికి రీ రికార్డింగ్స్ ఇవి పాడాను. కానీ శేఖర్ చంద్ర గారు తో పాడిన ఈ ఫస్ట్ సాంగే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఫస్ట్ ఆల్వేస్ ఆపర్చునిటీ ఉంటుంది కదా. అవును. ఓకే, మరి నెక్స్ట్ మీరు ఇప్పుడు ఎవరితోనైనా వర్క్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది ఆబ్వియస్గా. ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ అక్కడ అని ఒకటి ఉంటుంది. అలా మిమ్మల్ని మీరు డౌన్ ద లైన్ 10 yearsలో ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? నేను ఏఆర్ రెహమాన్ గారికి ఒక పాట అయినా పాడాలి కెరీర్ లో అనుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank ఆ you సక్సెస్ so అవ్వాలని నేను much. కోరుకుంటున్నా. సో నాకు ప్లేబ్యాక్ సింగింగ్ ఎంత ఇష్టమో అండ్ పాడటం, స్టేజ్ షోస్, లైవ్ షోస్ ఎంత ఇష్టమో, టీచింగ్ కూడా అంతే ఇష్టం. నాకు అసలు టీచింగ్ ఒక రకంగా స్ట్రెస్ బస్టర్ అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు అండ్ నా అకాడమీలో అయితే రైట్ నో నా ఇన్స్టిట్యూషన్లో 50 years 60 years వాళ్ళు కూడా మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. సో మ్యూజిక్ ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు. ఓ వెరీ నైస్. ఓకే, సో మ్యూజిక్ ని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ లేరు అనడానికి Stress బెస్ట్ ఎగ్జాంపుల్. సో నాకు ఈ టీచింగ్ అన్నది చాలా స్ట్రెస్ బస్టర్ లా, ఇట్ ఈస్ లైక్ మెడిటేషన్ నాకైతే. సో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ లో, లైక్ ఈ టీచింగ్ సో నేర్పించడం. మీరు యాన్యువల్ షోస్ ఏమైనా చేస్తారా పిల్లలతో? చేస్తామండి. చేస్తారా? ఇప్పుడు మీరు లైవ్ సింగింగ్ ఒక డిఫరెంట్ జోనర్, మూవీ సింగింగ్ ఇస్ డిఫరెంట్ జోనర్. అవును. సో బ్యాండ్స్ లో లైవ్ పాడతారు, మూవీస్ లో రికార్డెడ్. విచ్ ఈస్ టఫ్ అండ్ విచ్ ఈస్ లైక్ ఈ ఛాలెంజింగ్? రెండు టఫే, కానీ లైవ్ సింగింగ్ ఇంకా చాలా ఒళ్ళ దగ్గర పెట్టుకొని పాడాలి. ఎందుకంటే రికార్డింగ్ లో మనకి ఇంకొక 4-5 టేకులు పాడే ఆప్షన్ ఉంటుంది, లైవ్ సింగింగ్ లో అలా ఉండదు. సో చాలా కేర్ఫుల్ గా పాడాలి. అప్పుడప్పుడు అంటే మనకి అక్కడ టెక్నికల్ సపోర్ట్ ఏమన్నా ప్రాబ్లం అయింది అయితే చాలా కష్టం ఉంటుంది పాడటం. ఈ మధ్యన రీసెంట్ గా ట్రాక్స్ అంటే జస్ట్ ఆటో ట్యూన్ వి కొన్ని పెడుతున్నారు. ఈవెన్ ఒరిజినల్ సాంగ్ పెట్టి లిప్ సింక్ ఇస్తున్నారు ఈ మధ్యన. ఇదొక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. అంటే అందరూ అలా ఏం చేయరు. బ్యాండ్స్ అయితే 100% లైవ్ పాడతారు. మరి ఈ మధ్య ఆడియో లాంచెస్ వీటిల్లో అలా అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ అంత ప్రిప్ అయ్యి అంత ట్రాక్ పెట్టి దొరకకుండా సడన్ గా ట్రాక్ పెట్టి వీళ్ళు ఓన్లీ మైక్ పట్టుకొని, రైట్, అలా కొన్ని జరిగాయి. సో సాడ్ యాక్చువల్లీ. అవును, ఇప్పుడు మేము కరోకే పాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మాకు పార్టీస్ అయితే సింపుల్ కరోకే పెట్టుకొని ట్రై చేస్తాం. ఇస్ దాట్ కరోకే ఇస్ ఈక్వలెంట్ టు ద లైవ్ యూ డూ? లేదు, మనం బ్యాండ్స్కి వచ్చేసరికి ఒరిజినల్ సాంగ్ని మనం క్రియేటివ్గా ఎలా ప్రజెంట్ చేస్తాం అన్నది
ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్లే చేయరు బ్యాండ్స్ లో. అండ్ నేను ఈరోజు లైక్ ఈ ప్లాట్ఫామ్ లో ఒకటి నేను కన్వే చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ మనం ఇప్పుడు బ్యాండ్ కల్చర్ చాలా ఎక్కువైపోయింది, కానీ నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే చాలా వరకు సింగర్స్కి మొత్తం క్రెడిట్స్ వెళ్ళిపోతాయి. కానీ రియాలిటీ ఏంటంటే అందరూ బ్యాండ్లో మ్యూజిషియన్స్ అందరూ హార్డ్ వర్క్ చేస్తేనే ఒక బ్యాండ్, లైక్ డ్రమ్మర్, కీబోర్డ్ ప్లేయర్, గిటారిస్ట్లు అండ్ సింగర్స్ అందరూ, లైక్ వయలినిస్ట్లు కూడా ఉన్నారు కదా. కానీ ఏంటంటే మనం చూసే ఆడియన్స్ అవ్వచ్చు, మొత్తం సింగర్స్కే పాపం క్రెడిట్ వెళ్ళిపోతుంది. కానీ బ్యాండ్లో వర్క్ చేసే ప్రతి మ్యూజిషియన్, కీబోర్డ్ ప్లేయర్ అవ్వచ్చు, డ్రమ్మర్ అవ్వచ్చు, గిటారిస్ట్ అవ్వచ్చు, వీళ్ళందరి లైక్ బ్యాక్ సపోర్ట్ చాలా ఉంటుంది. అంటే ఒక సాంగ్ని మళ్ళీ రీఅరేంజ్ చేయడం, మెలోడీ సెక్షన్ అంతా ఒకళ్ళు చేస్తారు, రిథమ్ సెక్షన్ ఒకళ్ళు చేస్తారు. సో అదంతా అయిన తర్వాతే ఒక సాంగ్ అవుట్పుట్ అలా వచ్చేది. ఒక సింగర్ దాని మీద అంత పర్ఫామ్ చేస్తున్నారంటే వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది. సో ఏంటంటే క్రెడిట్ అంతా మొత్తం సింగర్స్ చాలా బాగా పాడావు అనేస్తారు సింపుల్ గా. ఎందుకంటే చాలా మందికి తెలియదు వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. సో అందరు మ్యూజిషియన్స్ అందరు ఈక్వల్ బ్యాండ్ లో, సో అందరికి ఈక్వల్ క్రెడిట్స్ రావాలి. ఇప్పుడు నార్మల్ సాంగ్స్ ని బ్యాండ్స్ లో ఇంప్రొవైజ్ చేసి పాడుతూ ఉంటారు. అవును. సో నేను రీసెంట్ గా మీది శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఒరిజినల్ సాంగ్ కి యూ హావ్ యాడెడ్ అంటే ఎక్కువ స్వరాలు అన్ని యాడ్ చేసి. అవును. కన్నులతో చూసేది అనే సాంగ్ మేము ఫ్యూజన్ స్టైల్లో చేసాము. ఆ పాటకి చాలా ఫ్యాన్ బేస్ ఉండేది, చాలా మంది ఇష్టపడ్డారు దాన్ని. చివరిలో కూడా కొన్ని లేని స్వరాలు, ముక్తాయిలు ఇవి కూడా పెట్టాము. చాలా బాగుంటుంది అరేంజ్మెంట్. సో మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంప్రొవైజ్ చేసి మీ ఓన్ అవన్నీ యాడ్ చేసి పాడారు కదా, మా కోసం వినిపిస్తారా? తప్పకుండా. కన్నులతో చూసేది గురువా, కనులకు సొంతమునా, కనులకు సొంతమునా. మమ గగ మమ సగగ సగగ నిని సగగ సమమ సగగ సబబ సగగ సని సగగ సానిద మమగ గమ పని సగరి సానిద పామగరి సగమ. కన్నులతో చూసేది గురువా, గరిస నిజ గరిస మబ నిజ గరిస గారి సా ని పగరి స ని పగరి సని బరి సని బమ సని బమ గమప్ప నిజ గమప్ప గజ నిజ గమప్ప ని స గమప్ప ని స గమప్ప నిజ గమప స గమప ని గమప ని స గరిస నిజ గరిస మబ నిజ గరిస గరి స ని ప గరి స ని ప గరి స ని బరి స ని బమ స ని బమ గ రి స ని బమ స ని బమ గ ని బమ గ స గమ బమ గమ ప ని బమ బ ని స ని స. వావ్, సో గుడ్, సో బ్యూటిఫుల్, లవ్లీ. అండ్ మీ లైవ్ పెర్ఫార్మెన్సెస్ లో యు ఆర్ ఫేమస్ ఫర్ హై నోట్స్ సాంగ్స్ కదా. మొన్న రీసెంట్ గా సటన్ లో కూడా రివ్యూస్ వచ్చినాయి, హై నోట్స్ పాటలు చాలా బాగా పాడారు. చంద్రలేఖ పాట అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని. ఓ థ్యాంక్ యూ సో మచ్. సో అదేమన్నా వినిపించగలరా? కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన, కొంచెం నరకం కొంచెం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోన. చంద్రలేఖ 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 చంద్రలేఖ. సూపర్ సూపర్, వెరీ నైస్. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది.
మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా. రితిక, ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ రష్మిక పాట వచ్చింది, కొత్త మూవీ రంగబలి. హా, పాడతారా మా కోసం? తప్పకుండా. ఏందయ్యా సామి ఇట్టగా సాంది నెలా ఊపేస్తా ఉంది, సిత్తరాల ఉయ్యాల వీచే గాలికి అత్తర తిందెవ్వరో, మరే జాముకి మందు పెట్టిందెవ్వరో, మాయదారి మనస్సాగక జాగరమయ్యారా, కలిసిపోయారా, తడి మెరిసిపోయారా, నీ చిలిపి కలల్లో వాళ్ళు మరిసిపోయారా. సో బ్యూటిఫుల్. అసలు ఇన్స్టాగ్రామ్ తీస్తే ఇదే పాట ట్రెండింగ్. అవును. వెరీ నైస్, సూపర్. రితిక, ఇప్పుడు సంగీతం అంటే ఇప్పుడు చిన్న పిల్లలు 4-5 ఏళ్ల పిల్లల నుంచి సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళందరికీ కానీ ఆ పేరెంట్స్కి కానీ నువ్వేమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా? ఎస్, యాక్చువల్లీ కర్ణాటక సంగీతం, క్లాసికల్ మ్యూజిక్, కర్ణాటక సంగీతం అవ్వచ్చు, హిందుస్థానీ మ్యూజిక్ అవ్వచ్చు, నేను ఈ క్లాసికల్ మ్యూజిక్లో ఎక్స్పీరియన్స్ చేసినంత జాయ్, హ్యాపీనెస్ నేను వేరే వాటిల్లో నాకు నిజంగా అంత కనిపించలే. అంటే అన్నీ వండర్ఫుల్ అనే చెప్తాను, కానీ ఎస్పెషల్లీ ఇందులో నాకు చాలా హ్యాపీనెస్, ఫుల్ఫిల్మెంట్ అది నా క్లాసికల్ సింగింగ్లో కనిపించింది. అండ్ ఇప్పుడు నా ఇన్స్టిట్యూషన్ కూడా చాలా మంది నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నేను అడుగుతా, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే, కొందరు నా ప్యాషన్ అంటారు, కొందరు నేను మూవీస్లో పాడాలనుకుంటా అంటారు, కొందరు నేను రియాలిటీ షోస్కి వెళ్ళాలనుకుంటా, ఇలా డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. కానీ అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, మన కోసం మనం సంగీతం నేర్చుకోవాలి. ఐ మీన్ మనం హార్ట్ఫుల్గా, మనం సంతోషం కోసం నేర్చుకోమంట. అది మూవీస్కి యూజ్ అవ్వచ్చు, రియాలిటీ షోస్కి యూజ్ అవ్వచ్చు, ఆరు కచేరీ చేయొచ్చు, ఆర్ మన ఫ్రెండ్స్ కోసం మనం పాడచ్చు. ఈరోజు నేను ఇంటర్వ్యూలో పాడినట్టు పాడచ్చు. సో ఏదన్నా కానీ మన మనసుకు నచ్చింది చేయాలి, కానీ లైక్ ఇందులో పాడాలి అందులో పాడాలి ఇలా చేయొద్దు, ప్యాషన్తో చేయాలి అని చెప్తాను నేనైతే. అది ఫ్యూచర్లో ఏ రకంగా అయినా యూజ్ అవ్వచ్చు. మనం ఎంత పాటలు పాడినా, ఎంత నేర్చుకున్నా, ఎంత మోడర్న్ సింగింగ్ అయినా బేస్ మాత్రం కర్ణాటక సంగీతం ఆర్ హిందుస్థానీ. మీరు కర్ణాటక సంగీతం ఎంతో ముఖ్యం అని చెప్తున్నారు, మరి అందులో మీరు కచేరీలు ఇచ్చారా ఎప్పుడైనా? చేశానండి. ఎక్కడ ఇచ్చారు కచేరీలు? హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ఇచ్చాను, మా హోమ్ టౌన్లో ఇచ్చారు. మీకు ఇష్టమైన ఒక మంచి పాట కర్ణాటక సంగీతం క్లాసికల్ సాంగ్? తప్పకుండా. మహాగణపతి మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, మహాదేవసుతం నిజని బజని బమరి బమరి స మరి సని బ సరి సని బమ బని స మ బని గ మ బజని బమ గ మరి స రిజని బమ గ మరి స రి గ మ బని సరి మ బని స బజని బమరి స స జ ప ప స సరి సని బమ గ మ బని స మరి స స రిజని బమ ప ప సని బమరి స స ని సరి గ మ బని స మరి స స స సరి సని బమ ప ప ప సని బమరి స స స స ని సరి గ మహాగణపతి మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహా. అక్కడ పెద్ద. థ్యాంక్ యూ. ఇన్ని పాటలు పాడారు, కాకపోతే అందరికీ వాళ్ళ మోస్ట్ ఫేవరెట్ ఒక పాట ఉంటుంది. ఎలాంటి మూమెంట్లో అయినా ఆ పాట వింటే కామ్ అయిపోతారు. అలాంటి మీ ఫేవరెట్, మీ పర్సనల్ ఫేవరెట్ పాట? అరెరే మనస పాట నాకు చాలా ఇష్టం. అంటే ఈ పాటలో నాకు లిరిక్స్ చాలా బాగా అనిపిస్తాయి, అది పాడతాను. ఓకే, దిస్ ఈస్ యువర్ కామింగ్ సాంగ్? ఎస్. ఓకే. నా బ్రతుకున ఏ రోజో ఏ పరిచయమవుతున్నా, నేనడిగినదే లేదే కాదనుకొని పోతున్నా, ఇన్నాళ్ళుగా నా వెనకున్నది నువ్వేనని తెలియదులే, నూరేళ్లకు అమ్మగా మారిన
శరణై పోయానే అరే రే మనసా ఇదంతా నిజమా ఇకపై మనమే సగము సగమా సో బ్యూటిఫుల్, సూపర్, వెరీ నైస్, వెరీ నైస్. అక్కడక్కడ శ్రేయా ఘోషాల్ టచ్ తగులుతుంది మీరు ఓ, పాడుతుంటే. చాలా పెద్ద కాంప్లిమెంట్. గమకాలు అవి ఇచ్చినప్పుడు సౌండింగ్ లైక్ శ్రేయా ఓ ఘోషాల్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మీకు మచ్. నచ్చిన పాటలన్నీ పాడుకుంటూ మంచిగా కెరియర్లో ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలి. మీ ఆనంది ఇన్స్టిట్యూట్ ఇంకా హైట్స్లోకి వెళ్ళాలి. మీరు కోరుకున్నవన్నీ జరగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ Thank ఫర్ you కమింగ్ so టు much. సుమన్ టీవీ యూకే. థ్యాంక్ యూ Thank సో you. మచ్ అండి.